కృష్ణా జిల్లా మచిలీపట్నం జనసేన పార్టీలో మేయర్ అభ్యర్థి వ్యవహారం ఇప్పుడు తీవ్రమైన వివాదానికి దారితీసింది. మచిలీపట్నంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోక ఈ క్రమంలో ఇరు వర్గాలు బాహాబాహికి దిగారు. రైట్, ఇక మనం చూస్తున్నాం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో తారాస్థాయికి జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. మేయర్ అభ్యర్థికి సంబంధించిన విషయంలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడున్న వారు బాహాబాహికి దిగారు. పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మచిలీపట్నం జనసేన మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ పార్టీకి సంబంధించి రెండు వర్గాలుగా విడిపోయినటువంటి సిచ్యువేషన్ నాయకత్వంలో కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇటీవల బండి రామకృష్ణను మేయర్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా తీర్మానం చేస్తూ మచిలీపట్నం టౌన్ అధ్యక్షుడు గడ్డం రాజు నాయకత్వంలో తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత రాజకీయంగా కూడా వర్గాల వారీగా కూడా విడిపోయి తలుపునే స్థాయికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే గడ్డం రాజు ఎవరైతే బండి రామకృష్ణకి మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేశారో ఆయనపై పార్టీకి సంబంధించినటువంటి నేత కొట్టే వెంకట్రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నంలో ప్రైవేట్ కార్యక్రమంలో ఈ రోజు వెంకట్రావు అదేవిధంగా గడ్డం రాజు ఎదురు పడ్డారు. అందులో భాగంగానే వాళ్ళు కొట్టుకునే స్థాయికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఉండటంతో ముందస్తుగా అలర్ట్ అయ్యారు. కొట్టే వెంకట్రావు పైకి సంబంధించినటువంటి దాడికి దిగేందుకు మచిలీపట్నం అధ్యక్షుడు రాజు ప్రయత్నించారని కూడా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఫంక్షన్ హాల్ బయట నడి రోడ్డు పైనే పోలీసులు ఎదుటే ఇరువురు కూడా బాహాబాహికి దిగేటువంటి ప్రయత్నం చేశారు. వివాదం జరుగుతున్నటువంటి సమయంలోనే పోలీసులు కూడా రావటం ఇరు వర్గాలను కూడా శాంతింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకుల్ని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఉన్నపలంగా జరిగినటువంటి వ్యవహారం ఒక రకంగా సంచలనంగా మారింది. స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం, స్థానిక పోరుకు పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో మచిలీపట్నంలో ఈ వ్యవహారం వెలుగులోకి చూడటం జనసేన నేతలను కూడా ఒక రకంగా ఆశ్చర్యాన్ని గుర్తించే సిచ్యువేషన్ అనేది మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి బండి రామకృష్ణ పార్టీ ఏర్పాటు నుండి కూడా అభ్యర్థిన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా అండగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అని ఒక వర్గం చెప్తుంది. అయితే ఆయన బండి రామకృష్ణకి సంబంధించినటువంటి మేయర్ అభ్యర్థి ప్రయోగం పైన కూడా గడ్డం రాజు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అదే నేపథ్యంలోనే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొట్టే వెంకట్రావు కూడా ఇందులో ఎంట్రీ ఇవ్వడంతో కొంతవరకు కూడా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు దారితీసి ఈ రోజు మచిలీపట్నంలో ఇరు వర్గాలు కూడా చూపడినటువంటి నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్.